ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పాత ప్యాంట్స్ ఉంటాయి కదా, వాటిని పడేయకుండా డోర్మెట్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను దీనికి 2 ప్యాంట్స్ తీసుకున్నాను. ముందుగా ప్యాంట్ని తీసుకోవాలి. నేనైతే ప్యాంట్ని కింది నుండి మోకాలి వరకు అలా కట్ చేశాను. దాన్ని ప్లెయిన్గా చేసేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పొడవుగా కత్తెరతో అన్ని ఈక్వల్ పార్ట్స్గా కట్ చేశాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అన్నీ కట్ చేసి 2 ప్యాంట్స్ని ఇలా పొడవుగా కట్ చేయాలి. నెక్స్ట్ వాటిని వీడియోలో చూపిస్తున్నట్టుగా అరేంజ్ చేయాలి. ముందుగా నేను బ్లాక్ కలర్ ప్యాంట్ని కట్ చేసి ఇలా కింద అరేంజ్ చేశాను. నెక్స్ట్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది, దాన్ని తీసుకొని బ్లాక్ కలర్ అరేంజ్ చేశాక ఒకటి వదులుకుంటూ ఇంకొకటి, మరొకటి వదులుకుంటూ ఇంకొకటి, అలా వాటిపై గ్రీన్ కలర్ క్లాత్తో అలా అరేంజ్ చేయాలి స్కిప్ చేస్తూ. టోటల్ అలా చేశాక ఇలా చెక్స్లా కనిపిస్తుంది, చూడడానికి చాలా బాగుంది కదా. నెక్స్ట్ అవి ఓడిపోకుండా అని ఇంకొక లెగ్ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని కింద పరిచి ఇప్పుడు అరేంజ్ చేసిన దాన్ని దానిపైన పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేయాలి. 4 సైడ్స్ స్టిచ్ చేయాలి. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎండ్స్ని ఇలా 2 టైమ్స్ మలుచుకుంటూ స్టిచ్ చేసేయాలి. అలా 4 సైడ్స్కి స్టిచ్ చేసేయాలి. డోర్మెట్ రెడీ అయిపోయింది. చూడ్డానికి 2 కలర్స్తో చెక్స్తో చాలా బాగా కనిపిస్తుంది కదా. డోర్మెట్ని బయట కొనుక్కోకుండా ఇంట్లోనే ఇలా పాత ప్యాంట్స్తో సింపుల్ అండ్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.